పురుషోత్తమ రెడ్డి గారు ఏమిటి మా అన్నమయ్య జిల్లాని గందరగోళం చేస్తున్నారా ఏమిటి? ఆయన పార్లమెంట్ పద్ధతిగా వెళ్ళారు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏ రకంగా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? కుమిల్ గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈ రోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయమని పిల్లర్స్ వదులుతున్నారు, కానీ ఫైనల్ గా ఏం తీసుకుంటారో తెలియదు. రోజుకు ఒక వార్త వస్తుంది. అయితే గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణను ఒక మంచి ప్రయత్నం చేసింది. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థ చాలా ఏళ్ల పాటు జరగకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసం చేశారు. ఆ ప్రయత్నంలో 1-2 మార్పులు అయితే చేయాల్సిన అవసరం రాయలసీమలో కనపడింది. ఆ మార్పులు చేసే పద్ధతి వరకు పరిమితం అయితే సంతోషం, స్ట్రెంథన్ చేసినట్టు అవుతుంది. అందుకు భిన్నంగా దీన్ని రాజకీయ కోణంలో ఆడేస్తే ఏమవుతుంది, దాన్ని మారిస్తే ఏమవుతుంది, దీన్ని మారిస్తే ఏమవుతుంది వెళ్తే మాత్రం రాజకీయ కోణం అవుతుంది, వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. చివరికి ఇప్పుడు జిల్లాల డిమాండ్ పెరిగిపోతాయి. కాబట్టి జగన్ గారు సాహసం ఎందుకంటారంటే కొత్త జిల్లా చేసినప్పుడు మా జిల్లా అందరూ వస్తారు. అలాంటి సాహసం వారు చేశారు. బట్ రాయలసీమ వరకు 10 జిల్లాల ప్రతిపాదన మేము ఆ రోజు పెట్టాం. 8 జిల్లాలు చేశారు. ఆదోని కావచ్చు, ఇట్లాంటి జిల్లాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మార్కాపురం లాంటివి. బట్ ఒక హేతుబద్ధం చేయాలంటే ఏం చేయాలి కొమ్మినేని గారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిషన్ వేశారు, ఒక కమిటీ వేసి రిప్రజెంటేషన్ తీసుకు. ఇప్పుడు కమిటీ వేశారా లేదా, రిప్రజెంటేషన్ తీసుకుంటారా లేదు తెలియదు. అన్ని ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు ఒక సమగ్రంగా ఆ రోజులా ఒక డ్రాఫ్ట్ ముందుకు వస్తే సజెషన్స్ వస్తాయి. అలా కాకుండా రోజుకు ఒకటి పేపర్లో వదులుతా ఉన్నారు అనుకోండి, డిమాండ్స్ వస్తాయి, సంక్లిష్టత వస్తుంది. అది మంచిది కాదు. మీరు ఒక కమిటీ వేయండి, ఎక్కడైనా పొరపాటు ఉంటే సరిదిద్దే విధంగా తీసుకుంటే. తాజాగా ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రామిస్ చేసిందండి మదనపల్లి జిల్లా, రాయచోటి జిల్లా ప్లస్ రాజంపేట జిల్లా. ఇప్పుడు రాజంపేట జిల్లా కడపలో, రాజంపేటనే కడపలో కలిపేసి రైల్వే కోడూరుని తిరుపతిలో కలిపేస్తానంటున్నారు. అది మరి అది గొడవ అవుదామండి. అక్కడ ఏమైందంటే రాజంపేట వాళ్ళకి మా జిల్లా కావాలని ఉంది. ఆడపోయి ఎక్కడుండాలి సోదరులారా అని అన్నాడు. అంటే రాజంపేట అనలా, అంటే అందరికి కొంచెం అరవాలి కదా, కోపం ఉంది కదా ప్రజలకి. కాబట్టి రాజంపేటకు పోయి మదనపల్లికి పోయి మదనపల్లి ఎక్కడుండాలి జిల్లా హెడ్ క్వార్టర్, రాయచోటి పోయి ఏమనలేదు. అంటే 3 కలిపి ఒకే జిల్లాలో ఉంటాయి. 7 నియోజకవర్గం 3 చోట్ల ఎట్ట అవుతాయి? ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, రాయచోట, మదనపల్లి, రాజంపేట అని. దీన్ని ఆ పొలిటికల్ గా ఆ ఉన్న గ్యాప్ ని ఫిలప్ చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు దాన్ని తగులుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు రాజంపేటలో మాకు కావాలంటున్నారు, మదనపల్లిలో మాకు కావాలంటే. ఇప్పుడు కూడా సున్నితమైన అంశాలు వాడుకోవద్దు రాజకీయాలకి. కొన్ని కొంచెం సాహసం చేయాలి. బట్ ఆ ప్రయత్నం నేనేమంటుంది, ప్రభుత్వాన్ని ఏ మార్పులు చేస్తారో డ్రాఫ్ట్ ప్రకటించండి, మళ్ళీ ప్రజాభిప్రాయాలు తీసుకొని ఫైనల్ డెసిషన్ తీసుకోండి. అలా కాకుండా రోజుకు ఒక వార్త తీస్తే మాత్రం మరింత సంక్లిష్టత వస్తుందని అనిపిస్తుంది. రైట్. దళిత భూముల్లో ప్రైవేట్ దందా, ఏపీఐఏసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫ్ అంటూ కథనాన్నిచ్చారు. నాగార్జున గారు చెప్పండి, ఏంటి గొడవ? దీంట్లో కూడా రియల్ ఎస్టేట్ దందా జరుగుతున్నట్లేనా? వేదిక పైనటువంటి పెద్దలకి, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లిఫ్ట్ అనే ఒక పాలసీ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూముల్ని దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా దళితుల భూములు అనేవి తీసుకోకూడదు, వాళ్ళకి వితౌట్ కాంపన్సేషన్ ఎక్కడ చేయకూడదు అనేటువంటి కార్యక్రమం ఉన్నా కూడా దళితుల భూములైనా తీసుకోవాలని కొత్తగా మాడిఫికేషన్ చేసి ఆ పాలసీని రూపొందించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఒక్క దళితుల భూములే కాదండి, మరొక చోట ఏం చేశారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి భూములన్నింటినీ లాక్కోవడానికి ఎంఏయుడి ఇంకొక తీర్మానం ఒకటి రెడీ చేస్తుంది. దాంతోపాటు దేవాలయ భూములను కూడా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం కోసం, అంటే వేలంపాట లేకుండా నేరుగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం దాని మీద కూడా ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ జరిగింది. దానిపైన కూడా రేపో మాపో అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా కార్ల దొంగతనాలు చూసాము, డబ్బుల దొంగతనాలు చూసాము, బంగారం దొంగతనం చూసాం. కానీ మొట్టమొదటిసారి భూముల దొంగతనం కార్యక్రమం కూడా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చేయడం అనేది ఇది ఒక పెద్ద సిగ్గుమాలినటువంటి చర్యగా భావిస్తున్నాం. ఏ సంస్థకు భూములు ఇచ్చి, సంస్థలకు భూములు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంస్థలకు భూములు వచ్చింది. కాబట్టి భూములకి, రైతుకి, లేకపోతే భూమికి, భూ యజమానికి ఉండేటువంటి ఆ సాన్నిహిత్యాన్ని, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా, ఒకవేళ భూమి తీసుకోవాలంటే భూమి సమీకరణ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 3 times కాంపన్సేషన్ అనేది ఇవ్వకుండా, ముఖ్యంగా దళితులకు చేసినటువంటి అసైన్ భూములు కానీ, ఈనాం భూములు కానీ, లేకపోతే స్వాతంత్ర సమర యోధులకు అప్పుడెప్పుడో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు కానీ, భూదాన్ పథకం ఇచ్చినటువంటి భూములు కానీ ఇష్టారీతిన తమకు నచ్చినట్టు విధానంగా
కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము అడుగుతున్నామంటే ఏదైనా ఒక ఐటీ పార్క్ డెవలప్ చేయాలంటే ఏపీఐఐసి కానీ లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ ఏపీఐఐసి ఐటీ పార్కులు డెవలప్ చేయడానికి అప్పు తీసుకుంటుంది. ఆ అప్పునేమో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ అప్పుని డైవర్ట్ చేసి ఆ ఐటీ పార్క్ డెవలప్మెంట్ ఐటీ పార్క్ కాదు మిత్రమా, ఎంఎస్ఎంఈ పార్కులు. ఐటీ పార్కుల గురించి కాదు, ఎంఎస్ఎంఈ పార్కులు. ఎంఎస్ఎంఈ పార్క్ అయినా ఐటీ పార్క్ అయినా దళితుల భూముల్లో ప్రైవేట్ దందా అట. ఎంఎస్ఎంఈ పార్క్ అదే సార్, ఇటువంటి ప్రయత్నాలు అనేవి మానుకోవాలి. అసలు ప్రైవేట్ వ్యక్తులకు మీరు భూములు ఇవ్వడమే తప్పు. అలాంటిది కూడా ప్రైవేట్ సంస్థలకు భూములు ఇస్తూ తద్వారా దళితులకు కానీ లేకపోతే రాజకీయ పీడితులకు కానీ లేకపోతే పొలిటికల్ సఫరర్స్ కానీ గతంలో ఇచ్చినటువంటి భూములు కూడా ఇష్టారీతిన ఈ విధంగా తీసుకురావడం అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా పోయే కాలం ముందుందని చెప్పడానికి ఇటువంటి నిర్ణయాలే ఉదాహరణగా నిలుస్తాయి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, చూసింటారు కదా దళితుల భూముల్లో ప్రైవేట్ దందా. పార్కుల కోసం అంటే ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. వాటి పనులు చేస్తూనే ప్రైవేటు వ్యక్తులకు భూములు పందారం చేస్తున్నారండి. ఇదంతా రియల్ ఎస్టేట్ సంస్థలకు బంపర్ ఆఫర్ అని సాక్షి కథనాన్ని ఇచ్చింది. మీరేమంటారు? కొమ్మిడి గారు బేసిక్ హైకోర్టు కూడా ఈ మధ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారం అంతే కదా. 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఆదాయం వస్తుంది. వాళ్ళు కొనుక్కోవచ్చు. పబ్లిక్ మార్కెట్ లో రైతుల నుంచి కొనుక్కుంటారా, కొనుక్కోవచ్చు. దాని ప్రభుత్వం సహాయం చేయొచ్చు. ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు దేనికి ఇవ్వాలి? ఇంతకుముందు నాగార్జున గారు చెప్పినట్టు ఉత్పాదక శక్తిని పెంచేట్టుగా ఉండాలి. పునరుత్పాదకత అంటే ఒక కంపెనీలకు లేకపోతే ఐటీ కంపెనీలకో లేకపోతే పరిశ్రమలకో ఇస్తే ఒక అర్థం ఉంది. అలా కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వ్యక్తిగత ప్రయోజనం ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆదాయం మీకు ఏమిస్తాడా? లేదా ఏమైనా పునరుత్పాదకత వస్తుందా? కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేది ఆదాయంతో ఆ లబ్ధితో ఉంటాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోమని చెప్పండి. అలా కాకుండా ఉత్పాదక శక్తి పెంచేది, ఉపాధి కల్పించే వాటికి ఇవ్వండి. ఈ బైఫర్కేషన్ చేయకుండా రాష్ట్రంలో ఇవి డీల్ పెట్టడం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు ముందుకు వస్తాయని ఆరోపణలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్. కొనసాగుతున్న కక్ష సాధింపు పుష్ప 2 తొక్కిసలాట కేసులో A11గా అల్లు అర్జున్. దీని మీద నాగార్జున గారు ఏమైనా స్పందిస్తారా? ఈ తెలంగాణలో అయినప్పటికి కూడా ఓవరాల్గా ఆయన అల్లు అర్జున్ అందరికీ ఫేమస్ కదా. దాని మీద ఏపీలో జరిగిన తొక్కిసలాటల్లో ఇట్లాంటి కేసులు ఏం పెట్టలేదు కదా ఆ రోజుల్లో జగన్ గారి టైంలో. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారి కేసు కేవలం డైరెక్ట్గా ఛార్జ్ షీట్ కూడా వేసేశారు ఇప్పుడు. సరే, ఆ కేసులో ఎవరెవరిది తప్పు ఏం తప్పు అనే దానికి పోకపోయినా ఒకటి మాత్రం చెప్తున్నాను. అల్లు అర్జున్ గారిని తొక్కిసలాటకి సంబంధించి అతన్ని ముద్దాయిగానో నిందితుగానో పేర్కొంటూ ఓ ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేసింది. సార్, అల్లు అర్జున్కైనా నాగార్జున యాదవ్కైనా అక్కడ ఉన్నటువంటి పురుషోత్తం గారికైనా లేకపోతే మీకైనా అందరికీ ఒకటే ఫార్ములా ఉంటే బాగుండేది అనేది మా ఒపీనియన్.